పింఛన్ దివ్యాంగులకి 3000 చేశా, మళ్ళీ 6000 చేశా. అంటే 12 రెట్లు దివ్యాంగులకు పింఛన్లు పెంచిన పార్టీ ఎన్డీఏ. కొంతమంది మాట్లాడతారు ఏమిచ్చారంటారు. ఏం తమ్ముళ్ళు, మీ ఇంటికి పెద్దన్న మారిగా ఉన్నా, పెద్ద కొడుకు మారిగా ఉండి సేవలు అందిస్తా, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క కిడ్నీ సమస్యలు వస్తే, లేకపోతే అనారోగ్యం, లెప్రసీ కానీ ఇలాంటివి వస్తే అలాంటి వారికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. మంచానికే పరిమితమైన వాళ్ళకి ఎవడు ఇవాళ ప్రపంచంలో 15,000 రూపాయలు జీతం మారిగా వాళ్ళకి ఇస్తున్నాను. దేనికి ఇచ్చారంటే ఒక మానవత. మనుషులు ఇబ్బందుల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇది నా బాధ్యత. అందుకే ఇలాంటి సంక్షేమానికి శ్రీకారం చుట్టాను. మా ఆడబిడ్డలకు గ్యాస్ ఇచ్చానని ఇప్పుడే చెప్పాను. మీకు ఇబ్బంది లేకుండా అవసరమైతే 4 నెలలకు ఒకసారి నేరుగా మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తాను. మీరే దబాయించి మీరు గ్యాస్ తీసుకోండి. నిన్ననే తల్లికి వందనం ఒకే మాట చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారని చెప్పా. నిన్న మొన్న మాట్లాడే నాయకులను అడుగుతున్న మీరు చెప్పారు, ఫోటోలు దిగారు, ఇచ్చారా అని అడుగుతున్నా. ఈరోజు 5 మంది పిల్లలుంటే 5 మందికి 75,000 రూపాయలు ఒకేసారి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇచ్చారంటే చేలు పైకెత్తండి. అలాంటిది ఈరోజు మనం దగ్గర మీరు ఒకసారి చూస్తే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో దీనివల్ల 2 లాభాలు. ఒక ఇంట్లో 3 పిల్లలుంటే ఒకరినే చదివిస్తే 2 పిల్లలు చిన్నబోతారు. ఏ తల్లికి ఆ కష్టం రాకూడదని మీ పిల్లల్ని చదివించే బాధ్యత మీ కుటుంబ పెద్దగా నేను తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా, అది భవిష్యత్తులో కూడా ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి.